ఏంటి రంగారావు, కూర్చో కూర్చో. ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఏంటి? ఓహో, ఇంట్లో వంట పనులు ఇంటి పనులు నువ్వు ఒక్కడివే చేయటం వలన బాగా నీరసించిపోయావా? అది నిజమేలే, నా పరిస్థితి కూడా అదేననుకో. ఓ పని చెయ్యి, చిన్నగా మీ ఆవిడ్ని బతిమిలాలో బుజ్జగించో. ఆ, ఓ పని మనిషిని ఏర్పాటు చేసుకొని ఈ పనులు చేయించుకోరాదు. అమ్మ బాబాయ్! ఓహో, మీ ఆవిడ అందుకు ఒప్పుకోదా? No. ఎందుకని? ఓహో, మీ ఇంట్లో మొదట మీ ఆవిడ కూడా పని మనిషిగా చేరు. ఓహో, నీకు లైన్ వేసి నీకు భార్య అయింది కదా. అందుకని మళ్ళీ అలాగే జరిగిద్దేమోనని ఆవిడ జాగ్రత్తలు, ఆవిడ పని మనిషి అయితే వద్దు వద్దు అంటుంది కదా. కరెక్టేలే. కానీ మరి ఏం చేస్తావు, తప్పదు. వస్తున్నా పద్మ, నాకు గుర్తుందిలే. నువ్వు యూట్యూబ్లో ఫోన్లో యూట్యూబ్ వీడియోలు, టీవీలో సీరియల్స్ చూసుకుంటూ కూర్చో. నేను వెళ్ళిన తర్వాత మనిషి వంట నేను చేస్తాలే. సరే. అదిగో ఇది మన పరిస్థితి, మన మగాళ్ళ పరిస్థితి. ఏం చేస్తావు?